హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది సండే రోజు వీడియో అండి. ఈరోజు నేను గార్డెన్లో ఏమేం పనులు చేశాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది మీ అందరికీ తెలుసు కదా, ఇక్కడ చిన్న బాల్కనీ ఉంటుంది. ఈ మొక్కలు కూడా నేను మీకు ఆల్రెడీ చూపించాను. ఇది పీస్ లిల్లీ అన్నమాట. సో దీనికి పువ్వులు వస్తాయి, అదేదో పడగిప్పుతారు కదా, అలా ఉంటాయి అన్నమాట. వైట్ కలర్ పువ్వు ఉంది చూసారా పక్కన, అలా ఉంటాయి. కాకపోతే అవి ఎండిపోయిన తర్వాత గ్రీన్ కలర్లో అయిపోతాయి. వైట్ కాస్త గ్రీన్ అయిపోతుంది చివర్లు, అలాగే టిప్స్ ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. కొంచెం చిరాగ్గా కనిపిస్తున్నాయి అని చెప్పి చాలా పువ్వులు వచ్చాయి ఒకప్పటికి. ఇంకా ఇప్పుడైతే అవన్నీ కట్ చేసేసాను అనమాట. నా జుట్టు చూసారా? యాక్చువల్గా అక్కడ ఏమైందో తెలుసా, ఒకానొకప్పుడు మైసూర్ బొండలు వేస్తే ఆ మైసూర్ బొండ పేలి నూనెలో నుంచి నెత్తి మీద వచ్చి పడిందనమాట. నాకు అప్పుడు పేస్ట్ పెట్టుకోవాలని తెలియలేదు. అక్కడ జుట్టు ఊడిపోయిందండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ జుట్టే రాలేదు. చాలా అంటే చాలా ఏమంటారు, బర్నింగ్ సెన్సేషన్ అనమాట. అంత భయంకరంగా అయిపోయింది. పొట్ట మీద కూడా పడింది. కాకపోతే పొట్ట మీద తర్వాత ఎప్పుడో పెట్టుకున్నాను పేస్ట్. నెత్తి మీద ఏంటో పేస్ట్ పెట్టుకోవాలనే ఆలోచన కూడా నాకు రాలేదన్నమాట. ఆ ప్రభావం ఇప్పుడు ఇక్కడ జుట్టు లేకుండా అయిపోయిందనమాట. అందుకే నాకు పాపిట్లో కూడా ఎక్కువగా హెయిర్ ఉండదన్నమాట. అది రీజన్ అనమాట. బోండా అంత పని చేసింది నా జుట్టు ఊడిపోయే అంత పని. సో ఇక్కడైతే ఇంకా ఎండిపోయిన ఆకులు, ఈ పువ్వులు అన్నీ కట్ చేసేస్తున్నాను అనమాట. చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడైతే ఎక్కువ మొక్కలన్నీ గుబురుగా ఉంటాయి కదా, దోమలు గట్ట చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకా ఎప్పటికప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేస్తూనే ఉంటాను. అయినా కానీ తడి తడిగా ఉంటుంది కదా, దానికోసం దోమలు, లిజర్డ్స్ ఇవన్నీ కూడా ఎక్కువే ఉంటాయి. అందుకే నేను ఎప్పుడు మెస్ డోర్ వేసేస్తూ ఉంటాను అనమాట. మెస్ డోర్ ఎప్పుడు 90% ఓపెనే చేయను నేనైతే. ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది కదా, అవన్నీ మళ్ళీ లోపలికి వస్తే మళ్ళీ చాలా ఇబ్బంది. ఆ బల్లులు లోపలికి వచ్చినాయి అంటే వాటిని తరమడం చాలా పెద్ద కష్టం నాకు. ఇంకా అందుకని చెప్పేసి మెస్ డోర్ వేసేస్తూ ఉంటాను. నాకు ఇలాగ స్ప్రింకిల్ చేయాలంటే వాటర్ చాలా ఇష్టం అండి. చిన్న చిన్న మొక్కలు ఉంటాయి కదా, బేబీ ప్లాంట్స్, ఇప్పుడిప్పుడే గ్రో అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా ఈ చిల్లులు క్యాన్తో పెట్టి పోసామనుకోండి నీళ్ళు, ప్రాబ్లం ఉండకుండా ఉంటుంది. అంటే మనం నార్మల్గా వేరే దాంతో ఏమన్నా పోస్తే ఆ మొక్కలు చిన్న చిన్న మొక్కలు పైకి వచ్చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా పోస్తే జస్ట్ ఒరిగిపోతాయి అంతే, కానీ బయటకు వచ్చేదన్నమాట రూట్తో సహా. అందుకని చెప్పి నాకు ఇలా ఈ క్యాన్తో పోస్తే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, మొక్కల మీద ఉన్న మట్టంతా కూడా ఈ క్యాన్తో వాటరింగ్ చేస్తే నీళ్ళన్నీ పడి దీని మీద మట్టంతా తుడిసేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ప్రతి వారము ఇలా కడుగుతున్నాను అనమాట. ఒక 3 weeks నుంచి ఇలా కడుగుతున్నా. ఇంకా బాల్కనీలో కడిగేసిన తర్వాత మనకి కారిడార్ ఉంటుంది కదండి. కారిడార్లో నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు నేను కూడా ఎన్ని మొక్కలు ఉంటాయా అనేది కౌంట్ చేయలేదు. మీలో ఎవరైనా కౌంట్ చేస్తే నెంబర్ మెన్షన్ చేయండి. ఇంకా ఇక్కడ కూడా బాగా గాలేస్తుంది సండే. ఇక్కడ కూడా ఇంకా కడగడానికి నీళ్ళు అవన్నీ బయట పెట్టుకున్నాను. యాక్చువల్గా ఇవి కడగడం కూడా నాకు ఎందుకో అంత ఓపిక ఉండదు అనిపిస్తుంది. లోపల ఎక్కడి నుంచో నీళ్ళు తీసుకుని రావాలి, మళ్ళీ ఈ నీళ్ళు అయిపోతే మళ్ళీ పట్టుకొని తీసుకొని రావాలి. ఆ బకెట్టే చాలా బరువు ఉంటుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇది వరకు అంత చేసేదాన్ని కాదు. స్టార్టింగ్లో ఎక్కువ చేసేదాన్ని, ఎక్కువ మొక్కలు ఉండేవి కాదు కాబట్టి. ఇప్పుడు మొక్కలు పెరిగిపోయినాయి, నీళ్ళు కూడా ఎక్కువ అవసరం కాబట్టి కొంచెం కష్టం అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇక్కడున్న మొక్కల్ని కూడా వాటరింగ్ చేసేస్తున్నాను. నేను ఏమనుకున్నానంటే, చెప్పుల స్టాండ్ మీద కూడా మొక్కలు ఉంటాయి కదా, చెప్పుల స్టాండ్ని తడపడం నాకు ఇష్టం లేదండి. ఎందుకంటే ఆల్రెడీ చెదలు పట్టే అలా అయిపోయింది కదా ఇల్లు, చెదలు పట్టడం గట్టా ఉంది కాబట్టి వుడ్ని తడపడం నాకు అంత ఇష్టం ఉండదు అనమాట. ఆ చెప్పుల స్టాండ్ మీద ఉన్న మొక్కలు కింద పెడదాము, కింద పెట్టి వాటర్ చేద్దాము అని అనుకున్నాను. కాకపోతే ఏంటంటే లాస్ట్ వీక్ అంతా కూడా 90% వర్షం పడతానే ఉంది, 1 or the other day.
ఏదో ఒక టైంలో పడుతుందన్నమాట. దుమ్ము కూడా అంత ఎక్కువ లేదు. ఇంకా నెక్స్ట్ వీక్ చూద్దాంలే అని అనుకున్నా. మోరోవర్ నేను ఇది కడిగేటప్పుడు కూడా వర్షం పడతానే ఉందండి. లూనావాలని గుర్తు చేసింది నాకు. లూనావానలో సడన్గా వర్షం పడుతుంది, సడన్గా ఆగిపోతుంది, భలే అనిపిస్తుంది. ఇప్పుడైతే అలాగే అనిపిస్తుంది. హైదరాబాద్లో కూడా చాలా పెద్ద వర్షాలు పడుతున్నాయండి బాబు. ఇదిగో ఇంకా తొట్టెలు నిండిపోతున్నాయి కదా, ఇంకా తొట్టులో నీళ్ళన్నీ తీసి పాడేస్తున్నాను అనమాట. ఇంక ఇవి తీయలేదనుకోండి, మనం కింద కడుక్కున్న తర్వాత ఆ స్టాండ్ తొట్టులో నుంచి నీళ్ళు కింద పడతానే ఉంటాయి అన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఆ తొట్టులో ఎక్సెస్ వాటర్ ఉంటే అవి కూడా తీసేస్తున్నాను. సో ఇంకా మొత్తం వైప్ చేసేస్తున్నాను అనమాట వాటర్ పోసి. యాక్చువల్గా చీపురుతో ఇదివరకు చీపురుతో కడిగేదాన్ని, ఇప్పుడు ఇంకా వైపర్స్ అవి వచ్చాయి కదా, ఇంకా వైప్ చేసేస్తున్నాను. నాకు అసలే కొంచెం శుభ్రత ఎక్కువ కదా, అందుకని కాళ్ళు కంపల్సరీగా ఒక 10 సార్లన్నా కడుక్కుంటూ ఉంటానండి. అలా అలవాటు అయిపోయింది నాకు. ఇంకా వైప్ చేసేస్తున్నాను అనమాట. ప్రకృతిలో కాసేపు కంపల్సరిగా ఉండాలి కదండి. ఎందుకో తెలీదు, నాకు విజయవాడలో ఉన్నప్పటి నుంచి మొక్కలంటే చాలా ఇష్టం పెరిగింది. దానికి నిదర్శనంగానే నేను మా ఇంట్లో ఇన్ని మొక్కలను పెంచుతానన్నమాట. నేను పెట్టిన ప్రతి మొక్క, అంటే కొనుక్కొని వచ్చిన ప్రతి మొక్క 99% బతికేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఎందుకో తెలీదు, మంచి స్మెల్ వస్తుంది కదా, మొరవం మొక్క. అసలు అది ఎన్నిసార్లు తెచ్చిపెట్టినా కానీ చచ్చిపోయింది. ఒక 2-3 టైమ్స్ తెచ్చాను, చచ్చిపోయింది. స్టార్టింగ్లో అయితే కొంచెం బతికినట్టు అనిపిస్తుంది, కానీ తర్వాత ఎందుకో తెలీదు ఎండిపోయి చచ్చిపోతుంది అనమాట. అదొక్కటే మంచిగా రావట్లేదు. ఇంకా వైప్ చేసేసిన తర్వాత ముగ్గులైతే వేస్తున్నానండి. ఇక్కడ కూడా కడిగాను కదా, ఇక్కడ కూడా వైప్ చేసేసి అక్కడ వేసేసాను కారిడార్లో. ఇంక ఇక్కడ కూడా ముగ్గులు వేస్తున్నాను. అసలు ఈ ముగ్గులు వేసిన తర్వాత ఈ బాల్కనీకే చాలా అందం వచ్చిందండి. నేను ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను, షార్ట్ వీడియో. పద్మం వేస్తాను తులసమ్మ దగ్గర, ఎంత అందంగా ఉందో, చాలా బాగా కనిపిస్తుంది. ఇది టైల్ కదా, వైట్ వేసేటప్పుడు చాక్ పీస్తో కనిపించదు, కానీ వేసిన తర్వాత కొంచెం మారిన తర్వాత భలే కనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఈ ఐడియా నాకు ముందు నుంచి ఎందుకు రాలేదు అని అనిపించింది. మీరు ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి. మొక్కలైతే చాలా ఫ్రెష్గా అయిపోయినాయి అన్నమాట. చాలా మంచిగా అనిపించింది. ఇవి కట్ చేసేసాను కదా కనకాంబరం మొక్కలు, అందుకే పువ్వులన్నీ పోయాయి. మళ్ళీ కొత్త చిగురులు వచ్చిన తర్వాత మట్టికే ఇంక పువ్వులు రావడం స్టార్ట్ అవుతుంది. ఈ బుడ్డి మొక్కలు చూసారా, ఎన్ని నీళ్ళు పోసినా అలాగే ఉంటాయండి. అవి అంటే బయటకు వచ్చేవి రూట్స్ అనేవి, కొంచెం మంచిగా అనిపిస్తుంది. కింద పెట్టిన తర్వాత తులసమ్మ కూడా కొంచెం మంచిగా చిగురులు వస్తున్నాయి అని అనిపించింది. పైన అయితే ఓన్లీ ఎండలో ఉండేది రెగ్యులర్గా, నాకు కనిపించేది కూడా కాదు. నీళ్ళు ఎక్కువ ఉంటే పోయవచ్చు, అంటే నీళ్ళు అందులో తేమ ఉంటే మట్టిలో పోయక్కర్లేదు. ఎండిపోయినట్టు ఉంటే పోస్తాను అనమాట. కొంచెం పోసినా రెగ్యులర్గా అయితే కొంచెం అవి చూసుకుంటూ పోస్తూ ఉంటాను. పైన ఉన్నప్పుడైతే కనిపించేది కాదు, ఇప్పుడైతే కొంచెం మంచిగా కనిపిస్తుంది కాబట్టి కేర్ తీసుకుంటున్నా. ఇంకా గార్డెన్ పని అంతా అయిపోయిన తర్వాత ఈరోజు సండే కదా, అయితే నిన్న కృష్ణాష్టమి కదండి, అందుకని క్లీన్ చేయలేదన్నమాట డస్టింగ్.
ఇంకా డస్టింగ్ అంతా అయిపోయిన తర్వాత గార్డెన్ పని చేశాను. ఇంకా ఇవి ఊరికే మరకలు మరకలుగా ఉన్నాయి అని చెప్పి క్యాబినెట్స్ తుడుస్తున్నాను అనమాట బయట. నేను ఇందాక చెప్పాను కదా, నేను తడి పెట్టను అసలు చెక్కకి అని చెప్పి. కాకపోతే నేను ఇవి తడిగుడ్డతోనే తుడుస్తున్నానండి. కొంచెం ఆ తడిగుడ్డతో తుడిస్తే కొంచెం ఆ మరకలన్నీ పోతాయి కదా, జిడ్డు మరకలు అని అనిపిస్తుంది అనమాట. లైజాయిల్ పెట్టి కూడా తుడుస్తాను అప్పుడప్పుడు. ఎక్కువ శాతం లైజాయిల్ పెట్టి తుడుస్తాను, తడిగుడ్డతో తుడవను. తడిగుడ్డతో తుడిస్తే మనకే ప్రాబ్లం, మళ్ళీ చెదలు అది ఇది అనుకుంటా కష్టపడాలి. ఇంకా ఈ కిచెన్ క్యాబినెట్స్ ఒక్కటే తుడుస్తున్నాను. ఇంకా చాలా వర్షం పడుతుంది ఆగుతుంది. ఆ బట్టలు కూడా ఎక్కడ ఆరేయాలో తెలియక అసలు నిన్న ఒక్కటే ట్రిప్ వేసాను అనమాట వాషింగ్ మెషిన్. ఇంకా చాలా బట్టలు అయితే పెండింగ్ ఉన్నాయి. అసలు డే అయితే ఎలా అయిపోయిందండి. 3 days చాలా బాగా స్పెండ్ చేశాను అని అనిపించింది. నేను 3 days వీడియోస్ కూడా పోస్ట్ చేశాను. మీరు ఎవరైనా చూడలేదు అని అంటే తప్పకుండా చూడండి, మీకు కూడా నచ్చుతాయి. నేనైతే నా వీడియోస్లో ఎక్కువ క్లీనింగ్ చూపిస్తానండి. నాకు ఇష్టం క్లీనింగ్ అంటే. ఆ బట్టలు కుట్టడము నేను అవన్నీ నేర్చుకున్నాను అనమాట. అందుకని నాకు ఇష్టం అవన్నీ చూపించడము. అందుకే అన్నిటి మీద నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటానండి. నా ఛానల్లో నేను ఒకటి కాంటెస్ట్ రన్ చేస్తున్నాను. అదేంటంటే గివ్ అవే అనమాట. తప్పకుండా ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీరే విన్నర్ అవ్వచ్చేమో.